పేరు బాలు. నేను ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యాను. 3 months ట్రైనింగ్ తర్వాత ఈరోజు ఓన్గా రికవరీకి వెళ్ళబోతున్నాను. అయినా మా సార్ ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేస్తా, మా సార్కి షాక్ ఇస్తా. ఎలాగైనా సరే ఈ రోజు ఇవన్నీ వసూలు చేసి వచ్చేస్తాను. మీరు నాకు ఆమె చెప్పుకోండి. వెళ్తున్నా, బాయ్. నాకు అందమైన పిల్ల ఉందండి. అందరూ ఉన్నప్పుడు ఇద్దరు క్యారెక్టర్ చేంజ్ చేసుకుంటాం. ఎవరు లేనప్పుడు మాత్రం రాచి రంపాన పెడతాదండి. ఇంకా చచ్చినట్టే. ఏంట్రా చాడీలు చెప్తున్నావు? చాడీలు కదమ్మా బంగారం, మన ప్రేమ కోసం చెప్తున్నా. రే నువ్వు మగుడివా లేకపోతే ఏం కాదులే, కూర్చో. సరే సరే గానీ నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. ఆగు బుజ్జి, ఇదిగో కూలింగ్ వాటర్ తెచ్చాను నీకోసం బంగారం. చాలా చేసావు. వాటర్ ఏంట్రా అలా ఉన్నాయి? కూలింగ్ కూలింగ్ లేవా? ఏం చెప్పినా వేస్టే నీకు. అది వాటర్ బుజ్జి. తల నొప్పి వచ్చేస్తుంది. వెళ్ళి కొంచెం భోజనం తీసుకురా, ఆకలేస్తుందిరా. భోజనం అంటే మా ఆవిడకి మంచిగా పెట్టాలి. బుజ్జి నీకోసం బిర్యానీ తెచ్చాను రా. భోజనానికి దికానా లేదు గాని బిర్యానీ. మన ప్రేమ అనుబంధాలు కలిపాను. సర్లేండి, సారీ అండి. ఎందుకమ్మా? మిమ్మల్ని కొడుతున్నాను కదా. అన్నం తినే చేత్తో మిమ్మల్ని కొట్టడానికి అవుతలేదు. మీ ఫ్యామిలీ అందరి మీద ఒట్టేసి చెప్తున్నా, ఇంకెప్పుడు మాకు దోలా. తిన్నా వద్దా? తినరా. ఎలా ఉందిరా బంగారం మన ప్రేమ అనుబంధాలు? చాలా బాగుంది. మరి అందుకే మరి కొట్టకూడదు. థ్యాంక్స్ రా. అమ్మా సంతోషం. చాలా నరకం అనిపిస్తున్నాను రా. దీంతో పనలేకపోతున్నా. ఎవడో ఒకరిని పంపించవయ్యా. ఎవడో ఒకరిని పంపించవయ్యా ప్లీజ్. బాబు ఎవరమ్మా లోపల? దేవుడు సార్. ఏంటి సార్? ఈఎంఐ కట్టాలి కదా, ఈఎంఐ కట్టలేదు ఇంకా. దొంగ సచ్చినోడు ఇప్పుడే రావాలా? అమ్మాయ్యా? ఏ అమ్మాయి సార్? ఏంట్రా అమ్మాయి అంటున్నావు ఏంటి? అమ్మాయి కాదు బంగారం, ఈ అమ్మాయా అండి? రండి రండి కూర్చో. సరే సరే, ఈ మర్యాదలకే కానీ ఈఎంఐ ఎప్పుడు కడతావో చెప్పు ముందు. వచ్చే లోపలికి టీ తీసుకురా. మా ఆవిడ టీ పెడతా సార్, అమృతం సార్. సార్ కొంచెం తాగుతా. థ్యాంక్స్ బుజ్జి. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. చాలు చాలే. అబ్బా టీ అంటే ఎంత వేడిగా ఉంది. వేడిగానే కదండి ఉంటది. డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతానండి. ఏంటంటే నువ్వేంటి? వచ్చే డబ్బులంట. డబ్బులు లేవు కదండి. డబ్బులు లేవు నీకు నాకు తెలుసు, వాడికి తెలియదు కదా. సార్ ఎందుకండి ఆవిడ అలా కొడేస్తున్నారు? నువ్వేమంటారా మధ్యలో? మా ఆవిడ కొట్టుకుంటా చంపుకుంటా నీకెందుకురా? మీ ఆవిడైతే అలా కొడేస్తారండి. ఏంటి ఎక్కువ చేస్తున్నాడు అంటే పాత పరిచయాలు ఏమైనా ఉన్నాయా మీకు? సార్ మీ ఆవిడ నిప్పండి, నిప్పు. అగరబత్తి కాదు. ఫైనల్ గా మీరు దాన్ని ఎప్పుడైనా చూసేవారా నువ్వు? దాన్ని చూస్తే నాకేం ముట్టదు. అలా అంటున్నారు ఏంటి సార్? చూడడానికి అంతా బాగానే ఉంది కదండి. నీకు కూడా నచ్చింది ఏంటి? నీ పర్ఫార్మెన్స్ ఏంటి? ఎదవ తెలివితేటలు చూపించుకే నేనేం చూపించాను సార్? ఒరే నీకు నచ్చానా? నేను ఏదో నార్మల్ గా అన్నానండి బాబు. ఓపెన్ చేయైతే ఏంట్రా నీ పర్ఫార్మెన్స్ ఏంటి? ఏంటి ఇంటికి వచ్చి మీరు మారిపోయారు. ఇంకోసారి ఇంట్లో కనిపిస్తే చంపుతా. అమ్మయ్యా వీడి దయ వల్ల 8 సంవత్సరాలు నా పిల్లలు నా దగ్గర తిని ఈ రోజు దానికి ఇచ్చాను గట్టిగా. ఈ రోజు హ్యాపీ. అదేరా బుజ్జి ఇలా అయిపోతున్నావు? ఏమందిరా అలా ఉన్నావు కోపంగా? హే అమ్మా పొట్టోడికి దోలు తీరిపోయింది. ఏంట్రా ఆడొచ్చిన సంతోషంలో అలా చేశాన్రా. పొద్దున్నే ఇలాంటి ఖాతా తగిలిందేంట్రా బాబు. అక్కడేమో మా ఓనర్ కి శబ్దం చేసి వచ్చాను, ఇప్పుడేమో ఇలాంటి ఖాతా తగిలింది. ఇప్పుడైనా మంచి ఖాతాకి వెళ్ళాలి. ఈ పేరేదో బాగుంది, సుబ్రహ్మణ్యం అంట. వీడి దగ్గరికి వెళ్దాం. వీడి దగ్గరికి వెళ్ళి ఎలా అయినా డబ్బులు వసూలు చేసుకుని రావాలి. వెళ్దాం వీడి దగ్గరికి.
బాబు సుబ్రహ్మణ్యం బాబు, సుబ్రహ్మణ్యం బాబు, ఎవడ్రా నువ్వు? నువ్వెవడోరా? సుబ్రహ్మణ్యం అనిపిస్తే నువ్వు వచ్చావు. నీ అబ్బా నేనేరా సుబ్రహ్మణ్యాన్ని. నువ్వు సుబ్రహ్మణ్యమా? పేరు చూస్తే ఎలా ఉంది, నువ్వు చూస్తే ఎలా ఉన్నావు? దెయ్యాలకి దెబ్బేసి ఎలా ఉన్నావు? ఎవడ్రా నువ్వు? ఈ గల్లీలో ఎవరినైనా అడుగు, సెటిల్మెంట్ సుబ్రహ్మణ్యం తెలియనాడు ఎవ్వడూ లేడు. అబ్బచ్చా, అదంతా కాదు కానీ మా బ్యాంక్ లో లోన్ తీసుకున్నావు కదా, ముందు దానికి వడ్డీ నా కట్టు. దగ్గర లేవు. లేదంటే కుదరదు, కట్టాలి. ఏం చేసుకుంటా చేసుకోపో. కట్టకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను. అవునా? మా అయ్య ఎస్ఐ, మా తాత డిఎస్పి. ఎవరితో చెప్పుకుంటా చెప్పేలు. ఒరే బాబు అలా కాదురా, అక్కడ మా ఓనర్ కి శబ్దం చేసి వచ్చాను రా. డబ్బులు కట్టారా బాబు? డబ్బులు లేవురా. ఓ ఈడెవడరా అప్పు అప్పు కట్టరా? రే ఎవడ్రా నువ్వు? నా దగ్గరికి లోన్ ఏజెంట్లు రావాలన్నా, నాయకులు రావాలన్నా గజ్జ గజ్జ వణకుతారు. అప్పు కట్టరా? నువ్వు నన్ను డబ్బులు అడుగుతున్నావా? ఓ బయటికి పో. వీడితో మనకెందుకు వచ్చిందిరా బాబు, పోదాం. ఏవే నీ చేత్తో వాటర్ తీసిరా. ఇదిగోండి. వాటర్ ఏవే? ఈ చేత్తో గ్లాసు, ఆ చేత్తో వాటర్ తెచ్చా. గ్లాస్ అయితే ఉంది కానీ వాటర్ పోయింది. ఇంటెలిజెంట్ ఫెలో. ఎద్దు మొక్కన్నా. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. సర్లే గాని వెళ్ళి బిర్యానీ చెయ్యే. ఆ బిర్యానీయా? డబ్బులు ఎక్కడియి? ఇంట్లో సామాన్లు లేవు, తేవడానికి డబ్బులు లేవు. దేంతో చేయమంటావు బిర్యానీ? ఆ పెన్ను పేపర్ తీసుకురా, సరుకులు రాద్దాం. అలాగేనండి. ఇదిగోండి రాయండి. చెప్పు సరుకులు. బియ్యం, చికెన్ మసాలా, వెజిటేబుల్స్. ఇవేనా? ఇంకా ఏమైనా ఈ పూటకి కావాలా? ఇవి చాలండి. వెళ్ళి తీసుకొచ్చే సరుకులు. నీ అబ్బ నిద్రమొహోడా, నా దగ్గర డబ్బులుంటే నిన్నెందుకు తెమ్మంటాన్రా? డబ్బులు లేవా బంగారం? అక్కడ నా పర్సు ఉంది, తీసుకురా. వెళ్ళు. అలాగేనండి. ఇదిగోండి పర్సు. ఆ? డబ్బులు ఉన్నప్పుడు తెచ్చుకుందాంలే. ఈ అబ్బా గాడిద కొడక, లఫుట్ నాయాలా, ఎంగిలాకులు ఏరుకునేవాడా, మెదవ నాయాలా, సన్నాసి మెదవ. షర్ట్ అంత మగాన్ని పట్టుకుని నన్నే కొడతావా? సర్లే గాని వెళ్ళి ఉప్మా చెయ్యి. సిగ్గుండాలరా. ఆ, అదే గతి. ఇంకా బిర్యానీ చేత కాదు, కాపురం చేత కాదు. చిచ్చి. ఏవో ఇలారా. ఆ ఏంటండి? నేను కారు కొందాలనుకుంటున్నానే, ఏమంటావు? ఆ ఏంటి, డబ్బులు ఉన్నాయా మరి? కారు కొన్నా డబ్బులు కావాలి గాని అనుకో, నాకెందుకే? అనుకో. ఈ రోజు ఏజెంట్ వస్తాడు. డబ్బులు వాడికి ఏ సమాధానం చెప్తావో నేను చూస్తా. వాడు రానే, నేను చూసుకుంటాను. బాబు ఎవరమ్మా లోపల? ఇంట్లో ఎవరు లేరండి. నేను వచ్చింది ఎవరు లేరంటే వెళ్ళిపోవడానికి కాదు, ఎవడొకడు వచ్చే వరకు ఇక్కడ ఉండడానికి. అయినా నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. ఈడెవడరా బాబు ఇలా తగిలేశాడు? అయినా ఎవరు లేకపోతే వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒరే బాబు రా, బయటికి రాను. సార్ నేనే పెద్ద నటుడిని, నా దగ్గర నటిస్తావా? ఏమే కట్టలేదండి, ఏమనుకోకండి. రండి సార్, కూర్చోండి సార్. బాగానే తీసుకెళ్తున్నారు లోపలికి. ఇప్పుడు చూడు వీడికి ఎలాగిస్తాను. ఈడేం చేస్తాడో చూడాలి. సరే కాని వాయిదా ఎప్పుడు కడతావో చెప్పు. కడతాం సార్. ఏవో సార్ కటే తీసిరా. పాలు లేవండి. బూస్ట్ తీసురావే. ఒరే నీ అబ్బా, పాలు లేవంటే మళ్ళీ బూస్ట్ అంటావేట్రా? సరే నీళ్ళైనా తీసురావే. సర్లే. బాబు అవన్నీ వద్దురా, వాయిదా కడతాం సార్. ఇదిగోండి సార్ వాటర్. థ్యాంక్స్ అమ్మా. చెప్పరా ఎప్పుడు కడతావు? కడతాం ఏంట్రా సార్. చెయ్యి మీద వేస్తున్నావు? టోన్ మారిందేంటి రోయ్? నా భాష అంతే సార్. రండి ఏంట్రా సార్. చెయ్యి మీద మీదకి వస్తుంది? డబ్బులు కట్టమంటే మీద మీదకి వస్తుంది. డబ్బులు కడతావా, ఇంట్లో ఏమన్నా తీసుకెళ్ళిపోమంటావా? నన్ను తీసుకెళ్ళండి. నువ్వెందుకురా, నాకు డబ్బులు కట్టమంటే నేను ఆగలేను సార్. నేను అలాంటి వాడిని కాదురా, నన్ను వదిలేరా బాబు. మీరు లేకపోతే చెప్పమ్మా వీడికి. పోలేండి, ఆయన ఏదో అడుగుతున్నారు, ఇచ్చేయండి సార్. నువ్వేంటమ్మా ఏదో అడుగుతున్నాడు, ఇచ్చేయాలా? వదిలేరా బాబు, వదిలేరా బాబు నన్ను. మళ్ళీ రారా, చెప్తాను నీకు.
ఏమో చూసావా మన పర్ఫార్మెన్స్ ఎలాగుందో ఇంకా మన ఇంటికి ఎప్పుడు రాను. అవునండి. 22 సంవత్సరాల నుంచి దాచుకున్న శీలం, వీళ్ళ వల్ల నా శీలం పోను. అదే పోను రికవరీ జాబ్ చేయకపోతేనేమో అక్కడ మా ఓనర్ తెప్పుతాడు, వెళ్తేనేమో వీళ్ళు తెప్పుతున్నారు. ఈ జాబ్ వద్దు, ఇది వద్దు, ఇవన్నీ మానేసి రోజుకు 2 పెగ్గలేసి పడుకున్నంత ఉత్తరం లేదు.